భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య ఓపికతోటి ఉండాలి. భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త ఓపికతోటి ఉండాలి. ఒకవేళ వాళ్ళ కోపం చల్లారినాక తెల్లారో మర్నాడో నువ్వు నన్ను గిట్లెందుకు అన్నావు, అట్లా అనొద్దు కదా, నేను నిన్నేమన్నా, అట్లెందుకు అని అన్నవని మంచితనంగా అడుక్కోవాలి. అడుక్కొని సమాధానం చెప్పుకుంటే పాపం అప్పుడేమనలే ఇప్పుడు అడిగిందని చూస్తే వాళ్ళు మారేదందుకు ప్రయత్నిస్తారు. లొల్లులు బాగా ఇంటి పక్కలోళ్ళకో వాళ్ళకో వీళ్ళకో చెప్తే వాళ్ళు పోయి నలుగురికి చెప్తారు. ఇంకా అందరికి తెలుస్తుంది, నవ్వుకుంటారు. అందులో ఏముండదు, ప్రతి ఇంట్లో ఉన్నదే కానీ అందులో ఏముండదు, నవ్వుకుంటారు. కాబట్టి మన కుటుంబంలో మనమే లొల్లి కాకుండా మనమే చదురుకుపోవాలి. చదురుకుపోయి ఎవ్వరికి చెప్పొద్దు. అది చదివించి పెళ్లి చేసిన తల్లిదండ్రి దాకా సుతా చిన్న చిన్న ముచ్చట్లు చెప్తే వాళ్ళు అయ్యో నా బిడ్డకి ఇంత కష్టపడుతుందా అని కన్న తల్లిదండ్రి వాళ్ళు రంది పడతారు. ఇటు తరపున తల్లిదండ్రులు సుతా అయ్యో గిట్ల లొల్లులు అవుతాయని అని వీళ్ళు రంది పడతారు. కాబట్టి ఏ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా మనల్ని మనమే చదురుకొని లొల్లి కాకుండా చేసుకోవాలి. ఇక నువ్వెంత అంటే నేనెంత అని గజ్జకు కాలు దిగేది ఉంటే ఇక లొల్లులయ్యి సంసారం ఇచ్చదగంతం అవుతుంది. ఇచ్చదగంతం అయ్యి మంది ముంగటనో అయ్యో అవునా అని భర్తకు ఎగేస్తారు, అటు సాటుకు పోయి భార్యకి ఎగేస్తారు. పంచాయతీలు ఎక్కువై మన ఇంట్లో చిచ్చుబుట్టి ఇల్లాగమవుతా ఉంటుంది. కాబట్టి ఓపికతోటి ఉంటే ఇంట్లో మాట బయటపడది, లొల్లులు కావు. తిన్న బుక్కెడైనా కలో మంచిల్లో తిన్న బుక్కెడైనా ప్రశాంతంగా ఉంటారు. నువ్వు లక్షలు సంపాదించిన లొల్లి పెట్టుకొని మనస్పర్ధాలు వచ్చినాక అది మనసు నిమ్మలం ఉండకుండా అవుతుంది. కాబట్టి ఎవ్వరైనా ఓపికతోటి నిమ్మలంగా ఉండాలి. తల్లిదండ్రులు గొడవలు పడడం వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అయినాయి. ఎన్నో కుటుంబాలలో ఉన్నాయి. పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. పాపం పిల్లల జీవితాలను మనం ఆగం చేసిన వాళ్ళం అవుతాం. పిల్లలను దృష్టిలో పెట్టుకొని అయినా సుతా లొల్లులు పెట్టుకోకుండా తల్లిదండ్రులు ఉండి ఓపికలతోటి ఉండాలి. ఇప్పుడు మనం లొల్లి పెట్టుకొని అయినా విడిపోయేటోళ్ళం కాదు. పిల్లల్ని ఆగం చేసుడు తప్పించి ఏం లేదు.